ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 150 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరం 4,20,000 రూపాయలు. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? నేనే సార్. ఓకే, ల్యాండ్ ఓనర్ మీరే. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 140 ఎకర్స్ సార్. 140 ఎకరాలు సార్. 140 ఎకరాలు. ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ ఈ ల్యాండ్? ఒకటే బిట్టు సార్, ఒకటే బిట్టు. ఒక 40 ఎకరాలు మాత్రము కొంచెం 2 years నుండి దాన్ని కాస్ట్ చేయట్లేదు. తక్కిన 100 ఎకరాలు మాత్రం ఈ సోయా, పత్తి, కందు ఇవన్నీ పంటలు వస్తున్నాయి సార్. అంటే టోటల్ మొత్తం 140 ఎకరాలు ఒకటే బిట్టు, కానీ 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, 40 ఎకరాలు వ్యవసాయం చేయలేదు. చూస్తలేదు. 2 years, ఓన్లీ 2 years. ఓకే, 2 years నుంచి ఈ 40 ఎకరాలు వ్యవసాయం చేయట్లేదు. చేయట్లేదు సార్. అంతేనా సార్? అంతే సార్, అంతే. ఓకే, ఇప్పుడు ఈ 40 ఎకరాలకి 140 ఇప్పుడు ఈ 100 ఎకరాల్లో ఏమేమి పంటలు వేసి ఉన్నాయి? సోయాబీన్ ఉంది సార్. అంటే ఒకటి సార్, ఇక్కడ సార్, ఎందుకంటే ఇప్పుడు మందుచ్చేలోపు 4 రాష్ట్రాల్లో చూస్తుంటారు మంది. అచ్చా. మన 2-3 రకాలుగా చెప్పాలంటే సోయా అంటే ఏంటి అంటే నాకు తెలుసు, అంటే మన సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలి కదా. సోయాబీన్ చిక్కుడు, సోయా చిక్కుడు అంటారు చూడండి. ఓకే. ఇప్పుడు దాంట్లో ఆయిల్, మిల్క్ ఎక్కువ వెళ్తుంది. కేక్స్ ఈ మధ్య ఎక్కువ దానికి ఇప్పుడు చాలా, అంటే ఆ పంట కూడా తొందరగా వస్తుంది. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే శనగ కానీ పల్లి కానీ ఏదో ఒకటి వేస్తారు. ఇప్పుడు ఈ సోయాబీన్ తో పాటు కంది కూడా వేస్తారు సార్. ఓకే, కంది కూడా ఉంటాయి దాంట్లో. అంటే కంది ఉన్న సోయా 2 ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ 100 ఎకరాల్లో ఏమేమి పంటలు వేసి ఉన్నాయి? ఇప్పుడు సోయాబీన్, కంది, పత్తి ఉన్నాయి సార్. పత్తి. ఓకే, పత్తి, ఈ 3 రకాలు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ 1 ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు? 1 ఎకరం 450 చెప్తున్నాం సార్. 425 ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, 1 ఎకరం 4,50,000 మీరు చెప్తున్నారు. 4,25,000కి ఫైనల్గా ఇస్తాం అనుకుంటున్నారు? అవును సార్. అంతేనా? 4,25,000 ఫైనల్గా ఇద్దాం అనుకుంటున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ 140 ఎకరాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి? బోర్లు లేవు సార్, బోర్లు లేవు. దీనికి కిందనే ప్రాజెక్ట్ డ్యామ్ ఉంది. డ్యామ్ నుండి పైప్ లైన్ వాటర్ తీసుకుంటారు. ఆ డ్యామ్ పేరు ఏం పేరు? అది దామన్గామ్ డ్యామ్ అంటారు సార్ దాన్ని. ఏం డ్యామ్ అండి? దామన్గామ్ డ్యామ్. ఆ డ్యామ్కి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 100 ఎకర్కు ఆనుకోనే ఉన్నా సార్, తగులుకోనే ఉంది. ఓకే, ఈ 100 ఎకరాలు ఆనుకొని ఈ డ్యామ్ ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ బోర్ అయితే ఇబ్బంది లేదు, బోర్ వేయాల్సిన అవసరం లేదు. బోర్ వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు సపరేట్ ఉండాలి అనుకుంటే బోర్లు వేసుకుంటే పైన పడుతుంది. ఒక 50 అడుగులలో వాటర్ పడుతుంది. అచ్చా, 50 అడుగులను వాటరు? పుష్కలం. డ్యామ్ ఉంది కదా సార్. అవును, డ్యామ్ ఉంది. అదే మనకి ఆ డ్యామ్ తో మనకి ఎందుకు, మనకంటే సపరేట్ గా బోర్లు ఉండాలనుకుంటే మనం బోర్లు వేసుకుంటే 50 అడుగులు పడతాయి. 50 అడుగులు అంటే సార్ లాస్ట్ 75-80 అడుగులు మహా ఎక్కువ అయిపోయాయి. ఓకే సార్. ఓకే, ఈ ల్యాండ్ కరెంట్ ఉందా? కరెంటు ఉన్నది సార్. అది వేరే మన ఫస్ట్ ఒక 17 ఎకరాలలో ఉంది కరెంటు రోడ్డు దగ్గర. తక్కిన కరెంటు లేదు. ఇక్కడ జనరల్ గా వర్షపాతం పంట వేస్తాం సార్ మా ఏరియాలో. ఓకే, ఈ వరి కానీ ఇవి కానీ దియ్యరు కనుక కరెంట్ అంత అవసరం పడదు. ఓకే సార్, ఇప్పుడు కరెంట్ అయితే ఈ ల్యాండ్ లో 17 ఎకరాలు ఉన్నట్లకే మరి ఉంది కరెంట్ ఉన్నట్టే లెక్క, ఆనుకొని ఉన్నది. అవును, మరి అంతే కదా. ఇప్పుడు 140 ఎకరాల కరెంట్ ఉంది. అవును. ఇప్పుడు ఈ 40 ఎకరాలు మీరు వ్యవసాయం చేయలేదన్నారు కదా. 2 years నుండి చేయట్లేదు సార్. అదే 2 years నుంచి చేయట్లేదు అన్నారు కదా. అవును. దాంట్లో జంగిల్ ఏమైనా ఉందా? జంగల్ ఏం లేదు, మన గడ్డి పెరిగి ఉన్నది అంతా. గడ్డి పెరిగి ఉంది కానీ వ్యవసాయం అయితే జంగిల్ అయితే లేదు. లేదు 2 years కదా సార్, 2 సంవత్సరాలు ఉండదు. ఓకే, ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎకరం 4,25,000 లేకపోతే ఆ 40 ఎకరం రేట్ డిఫరెంట్ గా ఉంటుందా?
ఒకటే ఫ్లాట్ రేట్ సార్. ఒకవేళ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా డిఫరెంట్ ఉంటే అప్పుడు చూద్దాం, కానీ మేమైతే ఈ ఫ్లాట్ రేట్ ఒకటే 4.25కి ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే టోటల్ గా ఏమండి 10-20 ఎకరాలు కాదు కదా, 45 ఎకరాలు కదా, దీని రేటు విషయం లేదని అంటే అప్పుడు అడ్జస్ట్మెంట్ కావడుతుంది కదా సార్ కస్టమర్ని పట్టుకొని. ఓకే, ఎంతమంది రైతులు ఈ 140 ఎకరాలకి? 13 మంది ఉన్నారు సార్. 13 మంది రైతులు. 45 ఎకరాలలో ఒకలే. ఈ 45 ఎకరాలకి ఒక వ్యక్తి, ఒకటే ఓనర్. మిగతా 100 ఎకరాలకి 100 ఎకరాలకు కలిపి 12 మంది ఉన్నారు సార్. ఓకే, టోటల్గా అయితే 13 మంది రైతులు. 13 మంది రైతులు. ఓకే, ఈ 13 మంది రైతులు అంటే 145 ఎకరాలా లేదా 140 ఎకరాలేనా? 150 ఎకరాలు సార్. 45 ఎకరాలు ఒకటి, 105 ఎకరాలు ఒకటి. అచ్చా, టోటల్ ఈ వ్యవసాయం చేయకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో 45 ఎకరాలు. 45. ఓకే ఓకే, టోటల్ మొత్తం 150 ఎకరాలు. 150 ఎకరాలు. అచ్చా, అర్థమైంది. మొత్తం 150 ఎకరాలు ఒకటే బిట్టు. అవును. ఓకే, ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డు ఉందా ఫేసింగ్? ఒక్క నిమిషం సార్, ఈ గణేష్ లో సప్పుడు కొంచెం పక్క రండి సార్, కొంచెం పక్క రండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ 150 ఎకరాలు తార్ రోడ్డు ఉందా మట్టి రోడ్డా? తార్ రోడ్, బీట్ రోడ్ కదా సార్. దాంట్లో ఉన్నది నా వీడియోలో ఉన్నది చూడండి, డామర్ రోడ్ ఉంది. ఓకే, తార్ రోడ్డు ఫేసింగే. దాదాపు 150-200 మీటర్లు ఉంది రోడ్ ఫేస్. రోడ్డు ఫేసింగ్ చులుపు 150 మీటర్లు ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండేనా? 101% రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఓకే, ఇప్పుడు ఈ 150 ఎకరము ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే వీళ్ళ పిత్రాజితం ల్యాండా? వాళ్ళ వంశపరంగా వచ్చిన ల్యాండ్ సార్. ఓకే, వాళ్ళ వంశపరంగా వచ్చిన ల్యాండ్. ఓకే, వెరీ గుడ్. టోటల్గా ఈ జిల్లా ఈ ల్యాండ్ చెలుపు మనము కౌలు, ఇప్పుడు సపోజ్ నేను కొన్నానండి, నేను ఈ 150 ఎకరాలు వేరే వాళ్ళకి కౌలుకి ఇస్తాను, ఎంత ఇవ్వచ్చు టోటల్గా యావరేజ్ మీదగా కౌలుకి ఇస్తే? వాటర్ సప్లై ఉంటే మనకు 15,000 వస్తుంది సార్ ఎకరానికి. ఎకరానికి 15,000. వాటర్ సప్లై ఉందన్నారు కదా, ఉండేది ఏముంది? ఉంది సార్. ఇప్పుడు బోర్లు గిట్ట ఉంటే, బోర్లు కరెంట్ ఉంటే వస్తుంది. ఇప్పుడైతే అక్కడ ఇంటికి వేసి 10,000 నడుస్తున్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు టోటల్ 10,000 అయితే తగ్గదు. 10,000 తగ్గదు, 10,000 తగ్గదు. అంటే 150 ఎకరాలకు చులుపు సంవత్సరానికి 15 లక్షల రూపాయలు కౌలు వస్తుంది. వస్తుంది సార్. కన్ఫర్మేనా? కన్ఫర్మ్, 101% కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ ఇప్పుడు సపోజ్ నేను అగ్రిమెంట్ చేయించుకున్నానండి, 1 ఎకరం 4,20,000 మీరు ఇస్తామంటున్నారు. అవును అవును. నేను ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటా 1/4 కట్టి. అవును. రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు? అంటే మినిమం 4 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఇస్తాం సార్. ఒకవేళ పేమెంట్ ఇచ్చి దాని అడ్జస్ట్మెంట్ ప్రకారంగా ఒక 4-5 నెలలు, అంటే 4-5 మంత్స్ ఇస్తాం సార్. ఓకే, 4-5 మంత్స్ వరకు ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ 150 ఎకరాలు మీరు ఏమైనా మార్ట్గేజ్ పెట్టడము, లేకపోతే బ్యాంక్ లోన్ పెట్టడము, క్రాప్ లోన్ అలాంటి ఏమైనా తీసుకోమన్నారా? క్రాప్ లోన్ ఉన్నది సార్. క్రాప్ లోన్ ఉంటుంది రైతుకు. అయితే ఇంకొకటి ఏంటంటే సార్, మనకు మహారాష్ట్రలో మనలాగా ఉండదు సార్. అక్కడ ఏ లోను, ఒకవేళ భూమి మీద క్రాప్ లోన్ తీసుకున్నా అక్కడ మనం ఇక్కడ పహాని అంటాం కదా, వాళ్ళు అక్కడ 7 బార్ అంటారు. 7 బార్ రాస్తారు ఇంత లోన్ ఉన్నది అని చెప్పి. మనము ఒకటి. రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో బ్యాంకు నోటు సర్టిఫికేట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు టోటల్గా అయితే 150 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 4,20,000 ఫైనల్ రేటు. అవును సార్. అంతేనా? అవును సార్. ఓకే, ఇప్పుడు ఇది టోటల్గా స్టేట్ వచ్చేలోపు మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. అవును సార్. ఓకే, ఏ జిల్లా వస్తుంది? యావత్మల్ జిల్లా సార్. సారీ, యావత్మల్. యాద్నైల్. యావత్మల్. ఓకే ఓకే, యావత్నైల్. యావత్మల్. ఓకే, ఏ మండలం కింద వస్తుంది? దార్వా తాలూకా హెడ్ క్వార్టర్ నుండి 22 కిలోమీటర్. ఓకే, ఇప్పుడు తెలంగాణ బార్డర్కి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? తెలంగాణ బార్డర్కి ల్యాండ్ అంటే 20 + 100 ఉంటుంది సార్. 110 ఉంటుంది. 100. ఓకే, తెలంగాణ ఏ జిల్లా వస్తుంది లాస్ట్ జిల్లా దీనికి? ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాదు జిల్లా నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఆదిలాబాద్ నుండి ఈ జిల్లా 150 వస్తుంది సార్. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ ల్యాండ్కి 150 కిలోమీటర్ వస్తుంది ఆదిలాబాద్ నుంచి, అంతేనా?
అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి కార్ ఎక్కితే చేన్లోనే మన మన చేన్లోనే దిగాలి, రోడ్డు మీదనే, ఎక్కడ మధ్యలో అదిలే. రోడ్ ఇడికెళ్ళి అడిగి టాప్ టు టాప్. ఓకే, అదే ఆదిలాబాద్లో కార్ ఎక్కితే డైరెక్ట్ సేల్ కార్ దిగొచ్చు అంతే, అంతేనా? చేన్లోనే ఇక మనం కార్లకి వెళ్ళి కాలు పెడితే చేన్లోనే పెట్టుడు. సేమ్, అవును సార్, అవునవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.